వర్షాలు పడే రోజుల్లో చిరాకు పెట్టేటటువంటి జలుబు అంటే కామన్ కోల్డ్ దగ్గర నుంచి ప్రాణాంతకమైన నిమోనియా వరకు అనేక సమస్యలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి, మనని కబళిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? కఫం. ఈ కఫాన్ని కనుక అరికట్టగలిగితే, తగ్గించుకోగలిగితే ఈ ప్రాణాంతకమైన అనేక సమస్యల్ని ఎదుర్కోవచ్చు. అయితే ఈ కఫాన్ని తగ్గించుకునేటటువంటి సురక్షితమైన, ప్రభావవంతమైన, చాలా ఎఫెక్టివ్గా ఉండేటటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ అవసరమైంది, కఫాన్ని తగ్గించేటటువంటి ఇంటి వైద్యాలు. ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలు అని త్రిదోషాలు ఉంటాయి. ఇవి సామ్యావస్థలో ఉన్నప్పుడు వాటిని త్రిధాతువులు అంటారు. అంటే మన శరీరాన్ని ధరిస్తాయి. కఫానికి ఒక ప్రయోజనం ఉంటుంది, పిత్తానికి ప్రయోజనం ఉంటుంది, వాతానికి కూడా ప్రయోజనం ఉంటుంది ఫిజియలాజికల్గా. అయితే ఇవి పెరిగినప్పుడే సమస్య. దీన్ని అర్థం చేసుకోవాలంటే త్రిమలాల గురించి మనం కొంచెం ఆలోచించాలి. చూడండి, చెమట ఉంటుంది, మలం ఉంటుంది, మూత్రం ఉంటుంది. అవి ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. చెమట ఏమీ పట్టకపోయినా ఇబ్బందే, మూత్రం రాకపోయినా ఇబ్బందే, మూత్రం ఎక్కువైనా ఇబ్బందే, మలం కూడా అంతే. అలాగే ఈ త్రిధాతువులు కూడా, వీటిని త్రిదోషాలని ఎందుకంటారంటే ప్రకోపావస్థలో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. కఫం విషయానికి వస్తే ఇది మన శరీరంలో ఉండే ఒక రకమైనటువంటి శ్లేష్మం. ఇది శరీరంలో ఉండేటువంటి శ్వాసకోశాలని, అలాగే లోపల ఇన్నర్ లైనింగ్స్ని రక్షిస్తూ ఉంటుంది. అంటే ఒక కఫం ఒక శ్లేష్మపు పొరలాగా పరుచుకుంటుంది. అయితే ఎక్కువగా ఒకటి ఇది ఉందనుకోండి, అప్పుడు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కఫాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే మీరు చేసుకోగలిగేటటువంటి అద్భుతమైన చిన్న చిన్న ఈజీ రెమెడీస్ ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. అంటే వీటిని మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఇది వీటి ప్రత్యేకత. పైగా ఇవి కేవలం ఇంటి వైద్యాలో ఏదో గృహ చికిత్సలో కాదు, ఇవి శాస్త్రీయంగా రుజువయ్యాయి. అంటే సైంటిఫిక్ వ్యాలిడిటీ కూడా వీటికి ఉంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అల్లం, తేనె, ఇంకా నిమ్మ రసం. ఈ మూడిటి కాంబినేషన్ తోటి కఫాన్ని, జలుబుని తగ్గించుకోవచ్చు. ఒక స్పూన్ తేనె తీసుకోండి, అరకప్పు నిమ్మరసాన్ని సిద్ధం చేసుకోండి, ఒక స్పూన్ తురిమినటువంటి అల్లం ముక్కలను కూడా సిద్ధం చేసుకోండి, ఒక స్పూన్ తేనె, అరకప్పు నిమ్మరసం, అలాగే ఒక స్పూన్ తురిమినటువంటి అల్లం ముక్కలు. వీటన్నింటినీ కలిపి గోరువెచ్చని నీళ్ళతో కలపండి. అంటే కాచిన నీళ్ళకి కలపండి. కలిపి ఇన్ఫ్యూజన్ దిగుతుంది. రోజు ఉదయం తాగుతూ ఉండండి. దీంతో కఫం తగ్గుతుంది. ద జర్నల్ ఆఫ్ పెయిన్ 2010లో ఒక పరిశోధన చేసింది, దీనిపైన స్టడీ చేసింది. ఈ అల్లం తాలూకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి అని ఈ ఆర్టికల్లో ప్రచురించారు. ఈ అధ్యయనం ద్వారా అల్లం తాలూకు ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్ అని తగ్గించగలిగేటువంటి గుణాలు ఉన్నట్టుగా తేలిసింది. ఈ తర్వాత ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సింది లవంగాలు, క్లౌస్. ఇది కూడా అంతే. ఒక 2 లవంగాలు ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి కలిపి మరిగించండి. అలాగా మరిగిన తర్వాత దాన్ని టీ తాగినట్టుగా తాగండి. లవంగాల్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ 2016లో ఒక పరిశోధన జరిపింది. ఆ పరిశోధన తాలూకు ఫలితాలు పబ్లిష్ అయ్యాయి. లవంగాలకి యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టుగా ఈ పరిశోధన చెప్తుంది. కఫం తగ్గించడానికి ఈ లవంగాలు అనేవి సహాయపడతాయని కూడా ఈ పరిశోధన తాలూకు సారాంశం. ఈ తర్వాత మనం చెప్పుకోవాల్సింది తులసి కషాయం. అంటే కొన్ని తులసి ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి దాన్ని వడపోసుకొని తాగుతూ ఉండాలి. తులసి ఆకుల్లో ఉండేటటువంటి యూజనాల్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం కఫం తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఈ తులసి ఆకు ప్రత్యేకత. జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ 2014లో దీనిపైన ఒక అధ్యయనం కండక్ట్ చేసింది, తులసి తాలూకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల మీద. దీంట్లో ఉండేటువంటి యూజనాల్ తాలూకు అంశం అనేది ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుందని ఈ జర్నల్లో ప్రచురించారు. తులసి అనేక శ్వాసకోశ సమస్యలకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. ఆ తర్వాత గోల్డెన్ మిల్క్ అంటే పసుపు పాలు. ఒక కప్పు వేడి పాలకి ఒక స్పూన్ పసుపు కలపాలి. మామూలుగా మనం పసుపుని ఒక పావు టీ స్పూన్ అట్లానే వాడుతూ ఉంటాం మామూలు కూరల్లో వాటిలో. కానీ దాదాపు 1/2 టీ స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు వాడాలి. దీన్ని పడుకునే ముందు తాగాలి. కడుపులో ఉండేటటువంటి అనేక అంశాల మీద ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది. పసుపులో కుర్కుమిన్ అనేటటువంటి ఒక ప్రత్యేక అంశం ఉంటుంది. ఇది ఆ శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. థెరాప్టిక్ రోల్స్ ఆఫ్ కుర్కుమిన్ అని ది ఏఏపిఎస్ జర్నల్లో ఇది పబ్లిష్ అయింది 2013లో.
ఈ పరిశోధనలో కుర్కుమిన్ తాలూకు ఆరోగ్య ప్రయోజనాన్ని పబ్లిష్ చేశారు. ముఖ్యంగా శ్వాసకోశం తాలూకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కుర్కుమిన్ పనిచేస్తుందని, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని, ఇది కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని ఆ పరిశోధన తాలూకు సారాంశం. తర్వాత ఇంకొక ఆసక్తికరమైనది మనం అనాదిగా వాడుతుంది, ఇదే నీలగిరి తైలం. ఇది అంతే. ఈ ఒక పాత్రలో వేడి నీళ్ళు తీసుకొని కొన్ని చుక్కలు ఈ నీలగిరి తైలాన్ని అంటే యూకలిప్టస్ ఆయిల్ని వేయాలి. ఆవిరిని కళ్ళు మూసుకొని పైన టవల్ కప్పుకొని పీల్చాలి. ఈ ఆవిరి కఫాన్ని క్లియర్ చేస్తుంది, అలాగే శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తుంది. రెస్పిరేటరీ మెడిసిన్ 2003లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది ఈ నీలగిరి తైలం మీద జరిపినటువంటి సైంటిఫిక్ స్టడీని. ఇది శ్వాసకోశ సంబంధ సమస్యల మీద డైరెక్ట్గా పనిచేస్తుందని ఆ అధ్యయన సారాంశం. నీలగిరి తైలం కఫాన్ని క్లియర్ చేస్తుంది, అలాగే శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి మన వంటింటి పదార్థం ఏంటంటే మిరియాల కషాయం. ఇది అంతే, కఫాన్ని క్లియర్ చేస్తుంది. కొన్ని మిరియాలని అంటే 4-5 మిరియాలని, అలాగే కొన్ని అల్లం ముక్కల్ని, కాస్తంత తేనెని ఒక గ్లాస్ నీళ్ళకి యాడ్ చేయాలి. మిరియాలు అల్లం ముందు కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. దీనికి ఫైనల్గా తేనెని 1 టీ స్పూన్ కలపాలి. దీన్ని టీ తాగినట్టుగా తాగాలి. మిరియాల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కఫాన్ని తగ్గిస్తాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ 2003లో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. దీంట్లో ఈ మిరియాల తాలూకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ గుణాలు కఫాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తేలింది. ఇలాగ ఈ ఇంటి చికిత్సల్ని మీరు ఒక ఎమర్జెన్సీ లాగా, ఫస్ట్ ఎయిడ్ లాగా మీరు వీటిని వాడుకుంటే ఈ కఫం పెరిగిపోవటం, అక్కడి నుంచి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా మారటం, అక్కడి నుంచి బ్రాంకైటిస్, అక్కడి నుంచి నిమోనియా, అక్కడి నుంచి బ్రాంకియాక్టాసిస్, అక్కడి నుంచి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజు, ఆస్మా, ఇలా 1 కాదు 2 కాదు అనేక సమస్యలకి ఈ కఫం దారితీస్తుంది. కాబట్టి దీన్ని ప్రాథమికంగా దాన్ని ఆదిలోనే అంతం చేయటం అనేది చాలా అవసరం. ఆ ఆదిలోనే అంతం చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గృహ వైద్యం మీకు సహాయపడుతుంది. కాబట్టి వీటిని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.